ఈరోజు మా తమ్ముడు అయితే కాలేజీకి అయితే వెళ్తున్నాడనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య మా వాడిది అయితే 10th క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో దానికోసం వచ్చేసి మళ్ళీ ఇంటర్ జాయిన్ అవ్వాలి కాబట్టి మాకు దగ్గరలో ఉన్న దర్శకి అయితే వెళ్తున్నాడు. దగ్గరలోనే 10 కిలోమీటర్లే ఉంటుంది, కానీ వాడు హాస్టల్లోనే ఉంటుండు. అదేందో మరి వాడికి నాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీడియో రకం ఆడో రకం మూవీ లాగా అయితే ఉంటుందన్నమాట. వాడేవారు నా వారు నాకేమో హాస్టల్లో ఉండబుద్ది కాదు, వాడికేమో హాస్టల్లో ఉండబుద్ది. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మేము మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము. ఏం తినలేదు. సో మేము దర్శి రీచ్ అయిపోయి ఇంకా టిఫిన్ చేసేసుకొని అలాగే వాడికి కావాల్సిన ఐటమ్స్ ఏమైనా కావాలని చెప్పేసి ఇంకా చెప్పులు అలాగే బుక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా హాస్టల్ అవసరమైన ఇవన్నీ తీసేసుకొని అయితే కాలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మా అమ్మ ఏమో బ్యాక్ సైడ్ ఆటోలో అయితే వచ్చిందనమాట. మాకు బండికి ఇంకా ఫుల్గా లగేజ్ అంతా అయితే సరిపోయింది. ఇంకా కాలేజ్ వచ్చేసి ఇదేనమాట, గీతాంజలి కాలేజ్ దర్శి ప్రకాశం జిల్లాలో అయితే ఉంటుందన్నమాట. కాలేజ్ 2 ఫ్లోర్లు ఉంటుంది, అలాగే పైన టాప్ ఫ్లోర్లో అయితే హాస్టల్ అయితే ఉంటుందన్నమాట. నేను కూడా ఇంటర్ అయితే ఈ కాలేజ్లోనే చదువుకున్నాను, కానీ అప్పుడు నేనైతే హాస్టల్లో అయితే లేరనమాట. కానీ మా వాడైతే ఇప్పుడు హాస్టల్ అయితే ఉంటున్నాడు. ఇంకా దానికి తర్వాత అయితే హాస్టల్లో పైకి వెళ్ళేసి ఇంకా మంచం అన్ని చూసేసుకొని వాడు మంచిగా కరెక్ట్గా అయితే ఫ్యాన్ కింద అయితే చూసుకున్నాడు అనమాట. బెడ్ వాడు చాలా తెలియకల్లోడు, ఎందుకంటే ఇట్లాంటి విషయాల్లో ముందు ఉంటాడు అనమాట. సో హాస్టల్కి కూడా అయితే ఎవరు రాలేదు, కానీ మా వాడు ఫస్ట్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఫ్యాన్ అన్ని సెట్ చేసుకున్నాడు ఫస్ట్ బెడ్. సో మనకైతే ఇన్స్టాగ్రామ్తో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా అయితే ఉందన్నమాట. దాంట్లో ఒక 25 సబ్స్క్రైబర్లు అయితే 1K అయితే రీచ్ అయిపోతాం అనమాట. సో దాన్ని కూడా కొంచెం టచ్ చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. సరే మరి ఉంటా.